Hi viewers, this is Dr. Sai Priya from Shilpa Men's Clinic. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ జనరల్ గా డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా అంటే జూనియల్ డయాబెటిస్ అంటారు. అంటే పుట్టుకతోనే వీళ్ళకి డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఈ ఫుడ్ డైటరీ చేంజెస్ వల్ల కూడా జనరల్ గా 20 years దాటిన వాళ్ళలో కూడా ఒక 20 to 30% డయాబెటిస్ అనేది కామన్ గా వస్తుంది. వాళ్ళల్లో ఆఫ్టర్ మ్యారేజ్ మేడం మేము ఓపీకి వస్తారు, మేడం మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా, మాకు డయాబెటిస్ ఉంది, మేబీ బేబీకి కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మిస్క్యారేజ్ ఏమన్నా అవుతాయా అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో జనరల్ గా డయాబెటీస్ అనేది HbA1c లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన ప్రెగ్నెన్సీతో ఉన్న పేషెంట్స్ కూడా ఇప్పుడు HbA1c లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పెద్ద అబ్నార్మాలిటీస్ అనేవి ఉండవు. జనరల్ గా డయాబెటీస్ లో ఏంటి, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో బేబీస్ కి కార్డియాక్ అబ్నార్మాలిటీస్ కానీ కొంచెం యూరిన్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే HbA1c లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్న వాళ్ళు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ HbA1c లెవెల్స్ అనేవి 4 to 5 రేంజెస్ ఇన్ బిట్వీన్ మీరు మెయింటైన్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే బేబీకి కార్డియాక్ ఎఫెక్ట్ అనేది, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అనేవి రాకుండా కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి.